ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం ఆగస్టు 15వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం రోజు ఏ విధంగా కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధన కూడా ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి జన్మ జాతక గోచార ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. అంటే మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగాల్లో ఉన్నటువంటి ఆయా రంగాలకు చెందిన కుంభరాశి వారు మీ పనులను సమయాన్ని వృధా చేయకుండా మీ పనులను కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీకు రేపు శనివారం రోజున ఎంతటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ధైర్యంగా వాటన్నిటిని ఎదుర్కొని దిగ్విజయంగా మీరు శనివారం రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక మీకు శనివారం రోజున సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. అంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని రేపు ఇస్తాము, తర్వాత ఇస్తాము అని సతాయించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ మొండి వ్యక్తుల నుంచి మీకు శనివారం రోజున మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. అదేవిధంగా రేపు శనివారం రోజున కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు 10 మందితో మేలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా మీకు కొన్ని పనులు పూర్తి అవుతాయి. అలాగే మీకు కూడా సంఘంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ఇక శనివారం రోజున కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం విపరీతంగా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ఎలాంటి మిశ్రమ ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల వారు కూడా మీకు ఈరోజు వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. కుటుంబం పరంగా చూసుకుంటే కుంభరాశికి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క పిల్లలు చదువులపైన ఫోకస్ పెడతారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే శనివారం రోజున కుంభరాశి వారికి చిన్న చిన్న సీజనల్ జబ్బులు అంటే దగ్గు, జ్వరము, జలుబు ఇలాంటివి మినహాయించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవీ కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటితో మీరు ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఏదేమైనప్పుడు కూడా కుంభరాశి వారికి శనివారం రోజున అంతా కలిసి రాబోతుంది. ఇక మీకు శనివారం రోజున మరిన్ని శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటన తిలకంగా ధరించి మీ పనులను చేసుకుంటే శనివారం రోజు మీకు మరింత ఆనందంగా హ్యాపీగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.